ఈ తొలి ఏకాదశి రోజున మౌనంగా ఉంటూ ఏ వ్రతము చేపట్టని, ఏ నోము చేపట్టని మౌనం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది. మౌనము కర్మని దహింపచేస్తుంది. మనం ఏమీ మాట్లాడం కదా, ఈరోజు మౌనం కదా, ఏం మాట్లాడకూడదు అన్నప్పుడు మంచి మాట్లాడడం, చెడు మాట్లాడడం కదా, దానివల్ల కర్మ నశించిపోతుంది. అలాగే ఉపవాసం ఉండటం. ఈ తొలి ఏకాదశి మొత్తం ఒక ఎత్తు అయితే, రాత్రి జాగరణ ఒక ఎత్తు అయితే, ద్వాదశి పారణ సమయం కూడా అదే నియమాలతో చేయాలి. మరుసటి రోజు స్వామివారికి పాయసాన్నం, అలాగే మీరు ఏ విధంగా ఇంట్లో వంటలు చేసుకుంటారో దాన్ని మడితో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించి స్నానం చేసి స్వామివారికి ఆ ప్రసాదం నివేదించి, ఆ తర్వాత విష్ణు భక్తుడు ఎవరైనా ఒకళ్ళు మీకు కనిపించిన వాళ్ళని పిలిచి చక్కగా వాళ్ళకి భోజనం, మహావిష్ణువే వాళ్ళ రూపంలో వచ్చాడనుకొని భావన చేసి వాళ్ళకి ఆ భోజనాన్ని సమర్పించి, స్తోమత ఉంటే వాళ్ళకి వస్త్రాలు సమర్పించటం, లేదా ఒక కండువా అయిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సత్కరించి ఆనందంగా పంపించి, ఆ తర్వాత మీరు ఇంటిల్లిపాది భోంచేయటం. ఇది పారణ ముగించే విధానం అన్నమాట. ఈ విధంగా సరే అండి, ఎవరు విష్ణు భక్తులు ఎవరు మాకు దగ్గరలో లేరు అన్నారనుకోండి, ఒక ఆకికో కుక్కకో ఏదో మీరు చేసుకున్న ఆహార పదార్థాన్ని విష్ణు స్వరూపంగా భావించి పెట్టండి. ఎంతో ఎంతో శుభ ఫలితాలని ఖచ్చితంగా ఇస్తుంది. యోగ నిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. కాబట్టి స్వామివారిని ఆరాధించటం మన యొక్క బాధ్యత, మన సాంప్రదాయం కూడా. కాబట్టి తొలి ఏకాదశి పండుగని సుఖంగా సంతోషంగా మహావిష్ణువుని ఆరాధిస్తూ, మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మనకి కావాలి. ఏం చెప్తోంది శాస్త్రం అంటే, ఉదయకాలే బ్రహ్మకాలే, మధ్యాహ్నకాలే మహావిష్ణువు కాలే, రాత్రికాలే పరమేశ్వర కాలే అన్నారు. పగలంతా కూడా అంటే ఉదయం బ్రహ్మదేవుడు, అందుకే బ్రహ్మకాల ముహూర్తం అంటాం. మధ్యాహ్నే విష్ణుకాలే అంటే పగలంతా కూడా మహావిష్ణువు పరిపాలించేది ఆయనే. రాత్రి లయమైపోతుంది. ఎవరు లయకారుడు? ఎవరు? పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటాం.